ఒప్పుకుంటావా? పాపాన్ని వదులుకుంటావా? యేసు రక్తం ద్వారా కడగబడతావా? అవకాశాన్ని ధ్యానమిడకుండా అయ్యా నన్ను క్షమించయ్యా అని అనగలుగుతావా? నీ బుద్ధిని, నీ ప్రవర్తన, నీ విధానాన్ని మార్చుకోగలిగితే ఇంకా స్వరం వినబడుతుంది. పరుగాపవా, 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 పరుగాపవా. ఒక్క క్షణం కళ్ళు పోయి 2 చేతులు పైకెత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి అద్భుతం జరగబోతున్న రాత్రి, కృప కలగబోతున్న రాత్రి, కృప విస్తరించబడబోతున్న రాత్రి. ఈ కొరకే దేవుని మాట కాదనుకుని పక్కన వ్యక్తి పడవేసుకుని వెళితే ఖాళీ. సముద్రం నిండా చేపలు ఉంటాయి, నీ ఇంట్లో చేపలు ఉండవు. అందరికీ దీవెన ఉంటుంది, నీ జీవితానికి ఆశీర్వాదం ఉండదు. భయంకరమైన దినాలు రాకమునిపి నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చేతులు పైకెత్తదు. అదిగో శిలువలో వేలాడుతున్న యేసును ఒక్కసారి చూడండి. శిలువలో నీ కొరకు రక్తం కాల్చిన యేసుని చూడండి. ధరణి నిలిచిన వాడు నీ కొరకేగా, రేవులో నిలబడిన నీ కొరకేగా, తలుపులు మూసింటే నీ తలుపులు తెరువని నిలిచిన వాడు నీ కొరకేగా. ఆ యేసు స్వరం వినబడుతుంది, చేతులు ఎత్తబడ్డాయి, చాపబడ్డాయి. పరుగాపవా. ఒక్క క్షణం శిలువలో వేలాడుతున్న యేసును చూద్దాం. ఒక చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ప్రభువుని కలిగించండి. సిలువలో ఆ ఘోర కల్వ